హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఇవాల్టి వీడియో వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తున్నానండి. సో పొద్దున్నే హడావిడి ఏం లేకుండా త్వరగా అయిపోయే రెసిపీస్ చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ కోసం నేను ఇక్కడ 6 టొమాటోస్ తీసుకున్నాను. ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ మెత్తగా ప్యూరీ లాగా చేసేసుకోవాలి. సో ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ కావాల్సింది వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. మన స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించే ప్రతి రెసిపీ వచ్చేసి 1 కప్ క్వాంటిటీతో చేస్తున్నాను. సో ముందుగానే రైస్ని ఇలా పొడిగా కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టేసి వేడి అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత క్రష్ చేసుకున్న గార్లిక్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం మినపప్పు, అలాగే శనగపప్పు ఒక 1 స్పూన్. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసుకొని పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా, సో అది కూడా వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి. సో 1/2 స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను, 1/2 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ వేసాం కదా, సో అంతా ఆయిల్ బయటికి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. వన్స్ గ్రేవీ అనేది థిక్నెస్గా అవుతుంది కదా, సో ఆ టైంలో మనం రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ స్టేజ్లో మనం 1 కప్ రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా. అంతా బాగా ఈవెన్గా కలిపేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా సాల్ట్ అడ్జస్ట్ కాకపోతే, అంటే తక్కువ ఏమన్నా అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి. వేడిపైనే ఉంటుంది కాబట్టి తొందరగా కలిసిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే టొమాటో రైస్ రెడీ అయిపోయింది. మీ పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాం కదా టొమాటో రైస్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనం ఇక్కడ ఆనియన్ వేయకపోయినా టొమాటో రైస్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆనియన్ ఇష్టం అనిపిస్తే ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసి తాలింపులో వేయించుకోవాలి. అంతే అండి టొమాటో రైస్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆలూ రైస్. ఆలూ అంటే పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. సో మార్నింగ్ హడావిడి ఏం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తున్నాను. ఆలూ రైస్ ఈజీగా చేసేయచ్చు, చూసేయండి. సో ఆలుగడ్డని ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మీడియం సైజ్, కానీ మరీ చిన్న ముక్కలు కాదు, మీడియం సైజ్గా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. అండ్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయి వేడయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే అండి టిప్. సో మనకి ఆయిల్లో ఆలు బాగా ఉడికిపోతుంది కాబట్టి సో మన టైం అనేది సేవ్ అవుతుంది. ఆలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆలూ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆలుగడ్డలు ఒక పక్కన కట్ చేస్తూ ఉన్నప్పుడే ఆయిల్ని వేడి చేసేస్తే సరిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది. ఇంకా
సో ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఒక 1 స్పూన్ జీరా, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, కొంచెం 1/2 స్పూన్ ఇంగువ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం స్పైసెస్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆలు పీసెస్కి స్పైసెస్ అంతా బాగా పట్టేస్తుంది. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న 1 కప్ రైస్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతా బాగా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పొద్దున్నే హడావిడిగా ఉన్నప్పుడు అసలు ఆ టైంలో ఏం అర్థం కాదు కదండి ఏం చేయాలనేది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ప్రిపేర్గాన అవ్వకపోతే సింపుల్గా ఇలా ఆలూ రైస్ చేసేసుకోండి. చాలా చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి బాక్స్ ఖాళీ అయిపోతుంది, అంత బాగా నచ్చేస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ఆలూ రైస్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు రైస్. సో కరివేపాకు రైస్ కోసం ఫస్ట్ కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకోవాలి. సో కడాయి ఫస్ట్ వేడయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఫుల్గా మినపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, అలాగే 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కారం కోసం నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 1 ఫుల్ కప్ వరకు కరివేపాకు. అంటే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది 1 కప్ రైస్ కాబట్టి నేను ఇక్కడ 1 కప్ కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మంచి క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనం ఒక 1 వీక్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా కరివేపాకు పొడిగానే చేసుకుంటే ఎనీ టైం మనం కరివేపాకు రైస్ చేసేసుకోవచ్చు. సో ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. సో కరివేపాకు పొడిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి వేడి అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే పల్లీలు ఒక 1/2 కప్ పల్లీలు వేసేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీరా, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసేసి అంతా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి.
అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న 1 కప్ రైస్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ వరకు కరివేపాకు పొడి వేస్తున్నాను. అంతా బాగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి కరివేపాకు పొడి రెడీగా ఉండాలి, కానీ కరివేపాకు రైస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో టేస్ట్ ఇంకా బాగుండడానికి జీడిపప్పు కూడా వేయించేసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు రైస్ మీ పిల్లలకి బాగా నచ్చేస్తుంది. మనం అన్ని కూరల్లో, తాలింపులో అన్నిట్లో వేస్తూ ఉంటాం కదా కరివేపాకు. పిల్లల్ని తినమని చెప్పినా పక్కకు తీసేస్తూ ఉంటారు, ఇష్టపడరు కరివేపాకుని. సో ఇలా కరివేపాకు రైస్ చేసేసుకొని తినిపించండి, చాలా బాగా తినేస్తారు. సేమ్ పులిహోర లాగానే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించినట్టు కరివేపాకు పొడిని చేసేసుకొని ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో. ఎప్పుడైనా కానీ చేసేసుకొని తినేసేయచ్చు కరివేపాకు రైస్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. సో క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక 1 కప్ వరకు వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. క్యారెట్ తురుము కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మిరియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత సాల్ట్, క్యారెట్ తురుము మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా కచ్చాపచ్చగా పౌడర్ లాగా చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ రైస్కి. తర్వాత 1 కప్ రైస్ మొత్తం వేసేసి అంతా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. అంతా ఈవెన్గా కలిపేసిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, క్యారెట్ రైస్ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ పల్లీల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ రైస్కి. అలాగే క్యారెట్ రైస్ తీయగా కాకుండా కొంచెం కారంగా ఉండడానికి మనం మిరియాల పొడి వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. కారం పొడి కూడా వేయొచ్చు, కానీ ఆ టేస్ట్ కంటే మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ పిల్లలకి లంచ్ బాక్స్ కింద చేసి పెట్టండి, కంప్లీట్ అయిపోతుంది లంచ్ బాక్స్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. పుదీనా రైస్ కోసం
ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న ఒక 1 కప్ వరకు పుదీనా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే హాఫ్ కప్ వరకు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి మెత్తటి ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ వరకు కుక్ చేసుకున్న రైస్ తీసుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కాజు వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. కాజు పీసెస్ లైట్గా వేగిన తర్వాత ఒక చిన్న యాలక్కాయ వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ప్యూరీ మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మనం పుదీనా ప్యూరీని వాటర్ అంతా ఇంకిపోయే వరకు, అలాగే ఆయిల్ కొంచెం బయటికి తేలే వరకు కుక్ చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 కప్ రైస్ మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా మీరు లంచ్ బాక్స్కి స్పెషల్గా చేసుకోవాలి అనంటే, అది కూడా సింపుల్గా త్వరగా అయిపోవాలి అనంటే ఇలా పుదీనా రైస్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా కీరా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే ఎగ్ రైస్ చూపిస్తున్నాను. సో ఎగ్ రైస్ కోసం ఇక్కడ ఒక కడాయి పెట్టేసి వేడైన తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆనియన్స్, హాఫ్ కప్ బీన్స్, హాఫ్ కప్ క్యారెట్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసి బాగా కుక్ చేసుకోవాలి. క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ వరకు క్యాబేజ్, కరివేపాకు మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇలా మిడిల్లో కొంచెం స్పేస్ వదిలేసి ఇక్కడ 3 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే కలపకుండా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలపాలి. మొత్తం ఎగ్ ఒకటేసారి కలిపేయకూడదు. అలా కలిపేస్తే చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది. ఎగ్ రైస్ అంత మంచిగా అనిపించదు. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా ఈవెన్గా పెద్ద పెద్ద పీసెస్ లాగానే కలుపుకోవాలి. వెజ్జీస్ అండ్ ఎగ్ బాగా మిక్స్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1 స్పూన్, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసేసి అంతా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఎగ్ పీసెస్కి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు 1 కప్ రైస్ వేసేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి.
అలాగే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఏ సాసెస్ పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎగ్ రైస్. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీ పిల్లలకి లంచ్ బాక్స్కి చేసి చూడండి, హ్యాపీగా తినేస్తారు ఎగ్ రైస్. సో చూసారు కదండి, 6 టైప్స్ ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీస్ చూపించాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేయచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, 6 డేస్కి 6 డిఫరెంట్ లంచ్ బాక్స్ రెసిపీస్ చేసి చూడండి. మీ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.